ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ప్రజల కల నెరవేరింది. కృష్ణమ్మ నీళ్లు కుప్పం నియోజకవర్గానికి చేరాయి. రామకుప్పం మండలం కొంగాటం గ్రామానికి శనివారం రాత్రి నీళ్లు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం శాంతిపురం మండలం మఠం పంచాయతీకి నీళ్లు చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు జలహారతి ఇచ్చారు. కుప్పం ప్రజల తాగు, సాగునీటి కష్టాలు తీర్చడానికి హాంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణమ్మ జలాలను తెచ్చినందుకు చంద్రబాబును అభినందించారు. గుండిశెట్టిపల్లె వద్ద జరిగిన కార్యక్రమంలో రైతులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుప్పానికి కృష్ణమ్మ పరుగులు తీయడంపై చంద్రబాబు స్పందించారు. నాడు అసెంబ్లీ సాక్షిగా కుప్పానికి హాంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణమ్మ పరుగులు తీస్తుందన్నారు. ఇప్పుడు చేసి చూపించానంటూ గతంలో అసెంబ్లీలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి. కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి సమస్యలు ఉండకూడదని చంద్రబాబు కృష్ణమ్మ జలాలను తెచ్చారన్నారు ఎమ్మెల్సీ శ్రీకాంత్. చంద్రబాబు అపర భగీరథుడు. గతంలో జగన్ సినిమా సెట్టింగ్ వేసి కృష్ణా జలాలను ఇస్తున్నట్లు నాటకమాడారని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కుప్పానికి కృష్ణమ్మను తెచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. కుప్పంను స్వర్ణ కుప్పంగా మారుస్తామన్నారు. పరమసముద్రం చెరువుకు కృష్ణా జలాలు చేరుతాయని, ఆ తర్వాత మిగతా 240 చెరువులు కూడా నిండుతాయన్నారు. ఈ నెల 30న చంద్రబాబు దంపతులు పరమసముద్రం చెరువుకు జలహారతి ఇస్తారని, అక్కడ బహిరంగ సభ ఉంటుందన్నారు. నవంబర్ నాటికి కుప్పానికి కృష్ణా నీటిని తరలిస్తామని చంద్రబాబు మాటిచ్చారు. కానీ 3 నెలల ముందే ఆ హామీని నెరవేర్చారన్నారు. చంద్రబాబు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశారన్నారు. దశాబ్దాలుగా నీరు లేని చెరువులు నిండుతాయని రైతులు ఆనందంలో ఉన్నారన్నారు. కుప్పం నియోజకవర్గంలో 554 చెరువులున్నాయి. చాలా సంవత్సరాలుగా వర్షాలు లేవు. దీంతో చాలా చెరువుల్లో నీరు లేదు. భూగర్భ జలాలు తగ్గిపోయాయి. బావులు కూడా ఎండిపోయాయి. గుడుపల్లె మండలంలో 1300 అడుగుల లోతుకు బావులు వేసినా నీరు దొరకడం లేదు. కర్ణాటక సరిహద్దుల్లో కూడా వర్షాలు తక్కువగా ఉన్నాయి. కరువు వస్తుందేమో అని ప్రజలు భయపడుతున్నారు. ఈ సమయంలో హాంద్రీనీవా నీటిని తరలించడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. మొత్తం మీద కుప్పానికి కృష్ణా జలాలు రావడంతో రైతులు ఆనందంలో ఉన్నారు.